వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక ఓట్ల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది? భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? చెప్పి మనం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే 12 మున్సిపాలిటీలకి 260 వార్డులకు అయితే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 12 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ కౌంటింగ్ మొదలవుతుంది. ఇటు మొదట అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత సాధారణ బ్యాలెట్లని లెక్కించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మొత్తం కూడా అన్ని కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా అధికారులు కూడా పర్యటిస్తున్న పరిస్థితి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ములుగులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడే భారీగా అయితే ఇటు అభ్యర్థులు కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. ఇప్పటికే ములుగులో కూడా ఆల్రెడీ మొదటి వార్డులో కాంగ్రెస్ గెలుపొందినట్లుగా అయితే ఇక్కడ అనౌన్స్ చేశారు. మనం చూసుకుంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు, మనం ములుగులో చూసుకున్నట్లయితే మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించి 7 టేబుల్స్ ద్వారా 3 రౌండ్లలో అయితే లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. అదే నర్సంపేటలో అయితే 6 రౌండ్లలో 10 టేబుల్స్ లో 30 వార్డ్స్ సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ఏర్పాటు చేశారు. వర్ధనపేట చూసుకుంటే మొత్తం 12 వార్డులు 3 రౌండ్లు 4 టేబుల్స్ ఏర్పాటు చేశారు. జనగామ చూసుకుంటే మొత్తం 30 వార్డులు 3 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పరకాల చూసుకుంటే మొత్తం 22 వార్డులు 7 టేబుల్స్ 4 రౌండ్లలో ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ లో చూసుకుంటే 36 వార్డ్స్ కానీ 36 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇటు తొర్రూరు చూసుకున్నట్లయితే ఇటు 16 వార్డులకు 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరిపేటలో కూడా 15 వార్డ్స్ 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కేశవరంలో కూడా 16 వార్డులకి 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. దోర్నకల్లో 15 వార్డ్స్ కి 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా భూపాలపల్లిలో 10 టేబుల్స్ లో 30 వార్డ్స్ కానీ 10 టేబుల్స్ 3 రౌండ్లలో కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కూడా ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ఒక సూపర్వైజర్ తో పాటు అలాగే అసిస్టెంట్లను కూడా నియమిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గెలుపొందిన పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి సాధారణ బ్యాలెట్ లెక్కింపు కూడా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గెలుపొందిన కూడా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా 63 బిఎన్ఎస్ 106 సెక్షన్ విధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్ల మధ్య అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చక్రి అంతేకాదు ఇప్పుడు వారి వేరే పార్టీలకు ప్రలోభం కాకుండా ముందుగానే పొందిన అభ్యర్థులను ఎవరి పార్టీ వారు కూడా వారి ఆధీనంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేపు 16వ తారీఖు నాడు చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏ పార్టీలకు ఆ పార్టీలు వాళ్ళు గెలుపొందిన అభ్యర్థులని వారు ఒక పక్క వేరే పార్టీలకు ప్రలోభం పెట్టకుండా ఉండే విధంగా అయితే ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. చక్రి అయితే చంద్రశేఖర్, లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం కూడా లెక్కింపు ప్రక్రియ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మొత్తం వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. మొత్తం ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం అధికారులు కూడా మొత్తం అక్కడ అబ్జర్వర్లతో పాటు సూపర్వైజర్లు రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటున్నారు. ఇటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే మొత్తం కూడా పారదర్శకంగా ఉండే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ అక్కడే వాళ్ళకి అనుమానాలు కూడా నివృత్తి చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తారు. ఒక పక్క గెలుపొందిన అభ్యర్థులను వెంటనే ప్రకటిస్తూ అయితే ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద గెలుపొందిన వార్డు అభ్యర్థుల పేరు ప్రకటిస్తూ అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శక్తి చంద్రశేఖర్, అక్కడ అభ్యర్థులు వారి ఏజెంట్లు ఉండడానికి అక్కడికి సపరేట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారా? అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ అభ్యర్థులు కూడా ఉండడానికి ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు వారికి సంబంధించిన ఏజెంట్ల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మరోపక్క సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒక పక్క సూపర్వైజర్లు
ఇటు వీరంతా కూడా ఇటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏజెంట్లు లేవనెత్తిన డౌట్ వారు వివరణ ఇస్తున్న పరిస్థితి. అభ్యర్థులు కూడా గెలుపొందిన అభ్యర్థులని పిలుచుకొని వారిని అక్కడే గెలుపొందినట్లుగా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు మొత్తం అన్ని చర్యలు చేపట్టారు. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా పారదర్శకంగా జరిగే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుండటంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతం తలెత్తడం లేదు. చక్రి, ప్రతి రౌండ్ ఫలితాలను తెలపడానికి ఎలాంటి ఏర్పాట్లను చేశారు అధికారులు? చంద్రశేఖర్. చక్రి, ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ గ్యాలరీలో ఇక్కడ మనకి మొత్తం కూడా మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి రౌండ్ లో కూడా ఎన్ని ఓట్లు మొత్తం వచ్చాయి, దాంట్లో ఏ పార్టీలకు ఓట్లు నమోదయ్యాయి, మిగతా ఎన్ని కూడా ఓట్లు లెక్కకు రాని ఓట్లు ఏవైతే అవి డౌట్ గా ఉన్న ఓట్లను కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా అన్ని ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తుది ఫలితం వచ్చిన తర్వాత కూడా ఆ తుది ఫలితాన్ని అనౌన్స్మెంట్ చేయటము, ఆ యొక్క వాటికి సంబంధించిన అభ్యర్థులను కూడా పిలిపించుకొని వారికి అక్కడ వారి ముంగడు కూడా వారికి అనౌన్స్ చేసి వారికి సంతకాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూడొచ్చు, ఎక్కడ కూడా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాదు, ఇక్కడ సమస్య తలెత్తకుండా 163 సెక్షన్ విధించి మొత్తం కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి గొడవలు రాకుండా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవనెత్తకుండా అయితే ప్రస్తుతం ఉంది. అభ్యర్థులు కూడా గెలుపొందిన అభ్యర్థులు కూడా వెంటనే ప్రకటించిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థులంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఇక్కడ ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా ఒక పక్క ఉంది, మరో పక్క ఏం రిజల్ట్ వస్తుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు 260 వార్డు సభ్యుల పరిస్థితి అయితే ఉంది. చక్రి, చంద్రశేఖర్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఏ పార్టీ హవా కనిపిస్తుంది? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా కొంత కొన్ని ప్లేస్లలో బీజేపీ వస్తుంది, కొన్ని ప్లేస్లో కాంగ్రెస్, కొన్ని ప్లేస్లో బీఆర్ఎస్ వస్తుంది. మొత్తానికి చూసుకుంటే కొంత అయితే పోస్టల్ బ్యాలెట్ కొంత అధికార పార్టీ కొంత ఇబ్బంది ప్లేస్లలో అయితే అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షాలు కొంత ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా ఇటు చూసుకున్నట్లయితే కొన్ని సెంటర్లో మనం నువ్వా నేను అన్నట్టుగా ఉంది. మొత్తం వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఇటు జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య చాలా టఫ్ అని ఉందని చెప్పొచ్చు. ఇటు తొర్రూరులో చూసుకున్నా కానీ వర్ధనపేటలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టఫ్ ఉంది. అలాగే మనం చూసుకుంటే పరకాలలో కూడా బీఆర్ఎస్ బాగా ఎడ్జ్ ఉంది. ఇలా మన ఇటు జనగామ, తొర్రూరు, పరకాల, వర్ధనపేట మనం చూసుకున్నట్లయితే కలిసి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కి వచ్చే విధంగా ఉన్నాయి. మిగతా వాటిలో కూడా కొంత నువ్వా నేనా అన్నట్టుగానే అధికార పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒక పక్క గెలిచిన అభ్యర్థులని తిరిగి వారి వేరే పార్టీలకు ప్రలోభ పడకుండా ఉండే విధంగా ముందస్తుగానే గెలుపొందిన అభ్యర్థులని ఎవరికి వారు క్యాంప్ తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే 16వ తారీఖు నాడు 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు గెలుపొందిన అభ్యర్థులని తిరిగి క్యాంపులకు తరలించి ఎవరికి వారు చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా అయితే ఇటు పొలిటికల్ పార్టీలు కూడా ఇటు పావులు కలుపుతున్న పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఒక పక్క కౌంటింగ్, మరో పక్క చైర్మన్ స్థానాలు గెలుపొందుకునే విధంగా పార్టీలు బిజీగా ఉన్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.